ఆరోపణలు చేసి వ్యక్తిగత దోషణలు ప్రారంభించింది బీఆర్ఎస్ నేతలే. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గాని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని మాట్లాడాల్సి వచ్చింది. సభా సమయాన్ని వృధా చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఇది కాంగ్రెస్ ఇస్తున్న వివరణ. టెన్ టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి అదేవిధంగా ప్యానెల్ లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి అదేవిధంగా రాజకీయ విశ్లేషకుడు రెహమాన్ గారికి నమస్కారం. నమస్తే. ప్రధానంగా సతీష్ గారు ఈ రోజు సభ ఏదైతే నడుస్తుందో సభ నియమ నిబంధనలు మొత్తం కూడా ఉల్లంఘించి నడుస్తా ఉంది. అది గౌరవ సభ అందామా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో నడుస్తున్న కౌరవ సభ అందామా అర్థం కావట్లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఎలక్షన్ సమయంలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, అమలు విధానాల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఓకే, గత ప్రభుత్వం చేసిన విద్యుత్ ఒప్పందాల పైన, విద్యుత్ సంస్కరణల పైన, తెలంగాణ ప్రజలకు విద్యుత్ ఎట్లా ఇచ్చారు అనేది ప్రజలు తెలుసుకుంటారు. ఒకవేళ దాంట్లో సభలో చర్చ పెట్టుకుంటారు అన్నప్పుడు అసలు ఎందుకు వ్యక్తిగత దూషణలు మొదలైన అనే సందర్భాన్ని గుర్తు చేస్తే ముఖ్యమంత్రి గారు సభలో ఏదైతే ర్యాగింగ్ లెక్క అంటే ఒకవైపు విద్యుత్ ఒప్పందాలపై చేసిన కమిషన్ పైన చర్చ జరుగుతూ ఉంటే ఆల్రెడీ మాజీ మంత్రి వర్యులు విద్యుత్ శాఖ మంత్రి వర్యులు ఆల్రెడీ జైలుకు పోయినట్టు చెర్లపల్లికి పోయినట్టు ఆల్రెడీ అనుకుంటా ఉన్నానని చెప్పేసి చర్చలు లేవెత్తినారు. కాబట్టి ఎప్పుడైతే చెర్లపల్లి జైలు అనే అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారో అప్పుడు మాత్రమే మా మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఈ చర్చలు లేవనెత్తడం జరిగింది. అయా మేము చంద్రుల లెక్క మేము జైలుకు సద్దులు మోసిన వాళ్ళం కాదు. మేము తెలంగాణ ఉద్యమం కోసం జైల్లో ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జైల్లో ఉన్నాం. మేము తెలంగాణ ఉద్యమం జరుగుతా ఉంటే సంచులు మోసి జైలుకు పోయిన చరిత్ర నీది అని చెప్పేసి ముఖ్యమంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు సమానం చెప్పడం జరిగింది. వాస్తవమే కదా, తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులదైతే తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం కోసం రైఫిల్ పెట్టింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా నడిచింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతకి తెలంగాణ రాష్ట్రాన్ని కూల్చాలని చెప్పేసి, ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి సంచులు మోస్తూ 50 లక్షల రూపాయలతో మరి దొరికిపోయింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే చరిత్రను మర్చిపోకు. మీకు చెర్లపల్లి జైలు అట్లా గుర్తొస్తుంది, మాకు జైలు ఎట్లా గుర్తొస్తే తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ పైన ఆకాంక్షల కోసం కొట్లాడినప్పుడు చరిత్ర గుర్తొస్తుందని చెప్పేసి స్పష్టంగా మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సరే, నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణ విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో ఎటువంటి సంస్కరణలు జరిగినాయి అనే అంశాన్ని తెలంగాణ ప్రజల కళ్ళ ముందు సార్. 24 గంటల కరెంటు విషయంలో కావచ్చు, అంటే యాదాద్రి ప్లాంట్ లో 15,000 కోట్ల దోపిడీ జరిగింది, భద్రాద్రి ప్లాంట్ లో 2,500 కోట్లు మింగేసింది ఎవరు? నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు సార్. నేను ఏమంటున్నాను, యాదాద్రి పవర్ ప్లాంట్ ఏదైతే దామర్చర్లలో ఎందుకు పెట్టడం జరిగింది అనే అంశాన్ని స్పష్టంగా కేసీఆర్ గారి ప్రభుత్వం అనేక సార్లు గత ప్రభుత్వం ఎందుకు పెట్టిందో మాజీ మంత్రివర్యులు వివరించినారు. మహబూబ్ నగర్ కలెక్టర్ నివేదిక విషయంలో కావచ్చు, మహబూబ్ నగర్ లో పెట్టాలనుకున్నప్పుడు అక్కడ భూమి లభ్యత విషయంలో కావచ్చు, అదేవిధంగా నల్గొండ జిల్లాలో పెట్టాలనుకున్నప్పుడు నల్గొండ జిల్లా ఎందుకు పెట్టడం జరిగింది? దామర్చర్లలో భూమి లభ్యత ఉన్నది, దామర్చర్లలో రైలు కనెక్టివిటీ ఉంది, దామర్చర్లకు సంబంధించి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. కాబట్టి రేపు భవిష్యత్తులో కేంద్రం మొత్తం కూడా విదేశీ బొగ్గు కొనగాలనే అంశాన్ని ఇవాళ 10% తీసుకొచ్చింది. రేపు భవిష్యత్తులో విదేశీ బొగ్గు కొనుగోలనే కూడా ఇక్కడ కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టుకు ఈ దామర్చర్ల దగ్గర ఉంటది. కాబట్టి దక్షిణ భారతదేశంలో కూడా దక్షిణ తెలంగాణలో కూడా ఒక నేషనల్ సంబంధించిన ఏదైతే ఇప్పుడు ఈ పవర్ ప్లాంట్ ప్రారంభిస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతున్న ఆలోచనతోటి కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండ జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు ఇక్కడ పెట్టడం జరిగిందనే అంశాన్ని చెప్పడం జరిగింది. వాస్తవాన్ని అడుగుతా ఉన్నాను, ఇలా రామగుండం ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా, అదేవిధంగా మనుగూరులో కొత్తగూడెంలో ప్లాంట్లు పెట్టడం ద్వారా అక్కడ ఉన్న ప్రజానికానికి అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఎట్లయితే డెవలప్మెంట్ జరిగిందో నల్గొండ జిల్లాలో పెట్టడం అనేది మా ఆకాంక్ష. నల్గొండలో పెట్టడం ద్వారా అక్కడ నిరుద్యోగులకు, యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ప్రత్యక్షంగా పరోక్షంగా. కాబట్టి నల్గొండ జిల్లా అభివృద్ధి చెందుతుంది, దక్షిణ తెలంగాణ అభివృద్ధి చెందే ఆలోచనతో పెడితే నల్గొండ జిల్లాలో ఉన్న నాయకులే దాన్ని వ్యతిరేకించడం అనేది భావ్యం కాదనే అంశాన్ని కూడా స్పష్టంగా శాసనసభకు మాజీ మంత్రి గారు చెప్పడం జరిగింది. సతీష్ గారు అడుగుతా ఉన్నా, థియేటర్లు ఎవరు పెట్టారు? ఇదొక విషయం సార్. నల్గొండ జిల్లా ప్రజలే కాదు, 50 మంది తెలంగాణ ప్రజలు చూలేదా సార్? కేసీఆర్ నాయకత్వంలో వెలుగులు విరజిమ్మింది, 24 గంటల కరెంట్ ఇచ్చింది చూలేదా సార్? ఆ రోజు విద్యుత్ సామర్థ్యం ఎంత ఉండే సార్? 7,778 మెగావాట్ విద్యుత్ సామర్థ్యం ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 19,464 మెగావాట్లకు పెంచిన మాట వాస్తవం కాదా? సౌర విద్యుత్ సామర్థ్యం ఆ రోజు మెగావాట్లలో 74 మెగావాట్లు ఉంటే 6,108 మెగావాట్ల సౌర విద్యుత్తును పెంచిన మాట వాస్తవం కాదా? సామర్థ్యం పెరిగిన మాట వాస్తవం, 24 గంటలు ఎక్కడ కూడా ఇంటరప్ట్ లేకుండా విద్యుత్ వచ్చిన మాట వాస్తవం. కానీ అదొక ఎత్తు. రెండోది, ఇప్పుడు ఈ విద్యుత్ కొనుగోళ్లు
అలాగే యాదాద్రి ప్లాంట్, అలాగే భద్రాద్రి ప్లాంట్లో వ్యవహారాలు, వీటన్నిటికి సంబంధించి సతీష్ గారు నేను ఒక మాట టెంటివ్ ద్వారా చెప్పదలుచుకున్నా సార్. Okay. ఇలా తలా తోకలేని విమర్శలు, బోడిగుండుకు బొటనవేలుకు కాలికి మెలికబెట్టే విమర్శలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉందో సార్, Okay. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలలో ఎట్లా అవినీతి జరుగుతుంది అనే అంశాన్ని ఇలా తెలంగాణ ప్రజలు వీళ్ళు మాటలు చూస్తా ఉంటే Okay. విసరించుకుంటా ఉన్నారు. మాట్లాడదాం, అది కూడా ఏది వాస్తవం అది మాట్లాడదాం. రెహమాన్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిన మరో కీలక అంశం, సభకే రానప్పుడు అసలు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎందుకు ఉన్నారు అని. కానీ మొన్న వచ్చారు, ఇంతగా వాడివేడి చర్చ జరుగుతుంది కదా, కేసీఆర్ ఎందుకు రాలేదంటే మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? సార్, ఎల్ఓపి లీడర్ గా వారు ఎవరు వస్తారు, ఎవరు మాట్లాడాలి అనేటువంటి ఒక అధికారాలు ఎల్ఓపి లీడర్ గా ఎవరికి నియమించుకోవాలనేది ఉంటది. కాదనట్లేదు, మీకు ఆ రైట్ ఉంది. కానీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఆయన వచ్చి మాట్లాడటం, ఇలాంటి కీలక రంగాలపైన ఆయన ప్రస్తావన తేవటం అనేది అందరికి ఇంట్రెస్టింగే. రెండు అర్థవంతమైన చర్చకు కూడా ఇంకా స్కోప్ ఎక్కువ ఉండేది. ఈ వ్యక్తిగత దోషంలో, వ్యక్తిగత అంశాలు ఎక్కువగా చర్చకు రాకుండా స్కోప్ ఉండేది కదా. సతీష్ గారు, శాసనసభలో జరుగుతున్నటువంటి తీరును చూస్తా ఉన్నాం, వ్యక్తిగత దూషణలు చేస్తున్న తీరును చూస్తా ఉన్నాం. ఎవరైతే గతంలో పనిచేసిన మాజీ మంత్రులు హరీష్ రావు గారి పైన కావచ్చు, కేటీఆర్ గారి పైన కావచ్చు, ఏ విధమైన దూషణలు చేస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ సభ ఎంత గౌరవ మర్యాదలతో నడుస్తుందని తెలంగాణ సమాజం అంతా చూస్తుంది సార్. ఇలా కాళేశ్వరం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి ఈ మంత్రులు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో, కాళేశ్వరం అనేది సుమారు 60 లక్షల క్యూసెక్లు నీళ్లు పోతా ఉంటే ఇలా మేడిగడ్డ ప్రాజెక్ట్ నిలబడ్డదనే అంశాన్ని తెలంగాణ సమాజం చూసింది. నీళ్లు ఎత్తిపోయే చేతగాక, జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను మరమ్మతులు చేయ చేతగాక, తెలంగాణ రైతాంగం నీళ్లు చేతగాక, ఇలా గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల మీద కేసీఆర్ గారిని బట్టగాల్చి మీదేయాలనే నెపంతో ఈ ప్రభుత్వం ఎవరిస్తా ఉంటే, నిమ్మకు నీరెత్తనట్టు ఎవరిస్తా ఉంటే, దున్నపోతు మీద వర్షం పడితే కదలనట్టు ఎవరిస్తా ఉంటే, ప్రజా సమస్యలు పట్టించుకొని ఈ సర్కారు మనం ఏం మాట్లాడాలి సార్? రుణమాఫీ గురించి పెద్ద గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. మీరే చెప్పినారు 41 లక్షల కోట్లు, 40,000 కోట్లు అవసరం ఉంటాయని చెప్పేసి మీరే చెప్పినారు. 35,000 రుణమాఫీ ఈ రోజు పడుతుంది కదా. విదేశాల నుంచి వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ వేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి. సార్, నేను చేయలేదు సార్ రుణమాఫీ. ఒకేసారి 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత 1 లక్ష రుణమాఫీని 35 లక్షల మంది రైతాంగానికి 17,000 కోట్లు ఒకేసారి రుణమాఫీ చేసే చరిత్ర మాకు కూడా ఉన్నది సార్. మీరెంత చేసిరు సార్? మీరు చేసింది 6,500 కోట్లు, 6,098 కోట్లు మొదటిసారి చేశారు. ఈ రోజు 6,000 అంటే 12,000 కోట్లు. మేము చేసింది సార్ 37,000 కోట్లు మీరు రుణమాఫీ చేశాం. 45 లక్షల మంది గౌరవ రైతాంగానికి ఉపయోగపడ్డది. మీరు చేసింది ఏంటి సార్? మీరు చేసింది ఏంటని అర్థం చేసుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు. మేము ఇచ్చిన కరెంట్ ఏంటి, మీరు ఇస్తున్న కరెంట్ ఏంటి, ఈ రోజు జరుగుతున్న దాడులు ఏంటి, అత్యాచారాలు ఏంటి, ఈ రోజు లా ఎట్లా స్థుతిమించింది. ఖచ్చితంగా మాట్లాడదాం, ఖచ్చితంగా అన్ని కూడా మాట్లాడదాం. రెహమాన్ గారు ఇక్కడ ఒక్క నిమిషం, బాలాజీ గారు విఫలమైంది కాబట్టి వ్యక్తిగత దూషణలు దిగుతా ఉంది. ప్రజల చర్చకు తావియట్లేదు, ప్రజల సమస్యలకు తావియట్లేదు, ప్రజల సమస్య పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఒక్క నిమిషం బాలరాజు